నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అధికారంలోకి రాగానే రిజర్వేషన్లు 50% మించి పెంపు. కులగణన ఆర్థిక సర్వేతో పేదలను సంపన్నులు చేస్తామన్న రాహుల్. మే 13న జరిగే ఫైనల్స్లో గుజరాత్ను ఓడించాలన్న సీఎం రేవంత్. కాంగ్రెస్ను ఎదుర్కోలేకే భారస భాజపా ఒక్కటయ్యాయని విమర్శ. నిజామాబాద్లోనే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం. కాంగ్రెస్ భారసాను నమ్మొద్దన్న అమిత్ షా. తెలంగాణ పునర్నిర్మాణం ఇంకా మిగిలే ఉందన్న కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా భారాసదే గెలుపని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు. విపక్షాల ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం. రాజ్యాంగ పీఠికను భాజపా మార్చబోదన్న రక్షణ మంత్రి రాజ్నాథ్. రిజర్వేషన్లు మునుపటి మాదిరిగానే కొనసాగుతాయని స్పష్టీకరణ.